గవర్నమెంట్ జూలూరు రవి గారికి, అలాగే విశిష్ట అధికారులు పూర్తి చేసిన లక్ష్మీనారాయణ గారికి, జాయింట్ డైరెక్టర్ సిబిఐ రిటైర్డ్ అండ్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరినారాయణ పట్టాడు గారికి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పి కోటేశ్వరరావు గారికి, డీసీపీ క్యాబినెట్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి మరియు డీసీపీ ఎక్సెప్ట్ వేణుగోపాల్ గారికి మరియు లైవ్ లేడీస్కి, ఇక్కడ వచ్చిన టీచర్స్కి అందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజున టీచర్ హానరింగ్ ప్రోగ్రాం జరుపుకోవడం లయన్స్ క్లబ్కి నన్ను డిస్ట్రిక్ట్ హెడ్గా పరిచయం చేసి నాకు ఈ బాధ్యతలు అప్పగించిన మా డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరు రవి గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ గా అందరం చేత కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గురుదేవ లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 28 టీచర్స్ హానరింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేసి పెద్దలు ప్రెసిడెంటింగ్ ఆఫీసర్ రామకృష్ణ గారు, నన్ను క్యాబినెట్ టీచర్స్ హానరింగ్ టుడే చీఫ్ గెస్ట్ అవర్ స్టార్ గవర్నర్ జూలూరు రవి గారు, స్పెషల్ గెస్ట్ సిబిపి లక్ష్మీనారాయణ గారు, జాయింట్ డైరెక్టర్ అండ్ సిబిఐ రిటైర్డ్, గెస్ట్ ఆఫ్ ఫస్ట్ విడిసి లైన్ హరినారాయణ పట్టాడు గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లైన్ శ్రీనివాసరావు గారు, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ లైన్ వేణుగోపాల్ గారు, ప్రోగ్రామ్ చైర్పర్సన్ లైన్ జూలూరు శ్రీనివాస్ గారు, ప్రోగ్రామ్ సెక్రటరీ దుర్గాప్రసాద్ గారు, ప్రోగ్రామ్ ట్రెజరర్ భాస్కర్ గారు, మాస్టర్ చదివి లైన్ పివి సాయి గారు, టుడేస్ ప్రోగ్రామ్ హోస్ట్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ మరియు క్యాబినెట్ మెంబర్స్, సీనియర్ లైన్స్, లైన్ లేడీస్ మరియు ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే గురువు. మనల్ని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన కాంతులు ఉచ్చపదేశే భగవంతుడే మన గురువు. అటు గురువులను, ఆధ్యాత్మిక గురువులను, ఆధునిక గురువులను ఎందరో మన జీవన పయనానికి దారి చూపించారు. వారిలో కొందరినైనా మనం గౌరవించుకోవడం బట్టే ఈరోజు నిర్ణయించబడింది. సెప్టెంబర్ 5, 1888 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం. మన భారతదేశానికి ఆయన మొదటి వైస్ ప్రెసిడెంట్ మరియు రెండో ప్రెసిడెంట్. అంతకంటే ముందు ఆయన గొప్ప ప్రొఫెసర్, ఆయన గొప్ప విద్యావేత్త, ఆయనకు విద్య మీద గొప్ప మక్కువ, గొప్ప విద్యావేత్త. 1962 మే 13న రాధాకృష్ణ గారి మన దేశానికి రెండవ ప్రెసిడెంట్గా బాధ్యత స్వీకరించారు. ఆ సందర్భంలో ఆయన స్టూడెంట్స్, ఫ్రెండ్స్ ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసినప్పుడు వారే స్వయంగా నా జన్మదినం రోజున టీచర్స్ అందరిని గౌరవించి సన్మానించవలసిన కోరగా అప్పటి నుండి ఈ టీచర్స్ డేని పండుగ జరుపుకుంటున్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేది మన సంస్కృతి. తల్లి, తండ్రి, గురువు అతి దైవంతో సమానం. మన గురువులు మనం దైవంగా భావించాలి. మంచి నీతిని ఈ సమాజానికి అందించిన వాడే గురువు. ఈ ఉపాధ్యాయులకు సంపూర్ణ స్వేచ్ఛ ఉండాలి. వారి మిగిలిన వారు ప్రభావితం పడతారు, కానీ వారిని ప్రభావితం చేయడం, వారి మీద ఒత్తిడి తేవడం మంచి అవసరం కాదు. ఈ ఆధునిక యుగంలో గురువులు గౌరవం కొరవడేది మంచి సంకేతం కాదు. ఈనాటి విద్యార్థులు ముందుగా వారి టీచర్స్ని గౌరవించడం, వారి మార్గం నడపడం నేర్చుకోవాలి. ఈనాటి ప్రపంచం మొత్తంలో భారతదేశ ప్రజలు అన్ని రంగాలు రాణించబడుతున్నారంటే దాని ముఖ్య కారణం మన సంస్కృతి, ఆదర్శవంతమైన జీవితం. అదే మన టీచర్స్ యొక్క గొప్పతనం. అప్పుడే మన భారత ప్రపంచంలో ఆదర్శవంతంగా తయారవుతుంది. మన గురువులందరికీ, ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి సన్మానాలు, అవార్డ్స్
మా లయన్స్ ఇంటర్నేషనల్ ముస్లిం టీఏ తరఫున నా తరఫున కోరుకుంటూ లాంగ్ లీవ్ లయనిజం థ్యాంక్ యూ. This 328 we are celebrating Teachers Day. It is District Teachers Day program, Teachers Day Honoring program. For this, our District Governor Lion Juluri Raghu is the chief guest, and we have invited today a special guest who will be special speaker, Sri V.V. Lakshminarayana, who is the Joint Director of CBI, retired, and second Vice District Governor Lion D. Koteshwar Rao, and our Cabinet Secretary Lion Nuri Srinivas, and his programs presided over by Lion M. Ramakrishna. He is the district chairperson for Teachers Honoring, as well as today's presiding officer. And Lion Juluri Srinivas is the program chairperson, and program secretary Lion M.B. Durga Prasad, and program treasurer Lion D. Bhaskar. I convey my good wishes to all these team members, and I convey my namaste and heartfelt gratitude to all the teachers and line members who are present in the auditorium. I thank Master Family for giving me this opportunity to say a few words on Teachers Day. Teachers Day we regularly celebrate at the district. The birthday of our past President of India, Dr. Sarvepalli Radhakrishnan. But as we celebrate 5th September in the several clubs at the club level, so we thought that it is better to select some other day. Even we can celebrate this Teachers Day in the month of whole of the September. So we are celebrating it today, and this is the same venue. Last year also we celebrated here itself, and now also we are celebrating here. Teachers Day celebration is an important program in Lionism, because teachers have come to this stage. All the lions have become the lions, good lions, efficient lions, because of the teachers only. I go ahead from here to all the teachers who are present in the auditorium. Teachers Day is a very special day, because Radhakrishna, Dr. Sarvepalli Radhakrishna himself visited him and give him a grand farewell. They arranged such a grand farewell there, and that was an example. And he was President Dr. Radhakrishna. He was surprised to see the students that wear this without horse or without bullocks or anything like that. He thought, why is decorated chariot standing there? Then the student replied, we are carrying you to till that gate on our own shoulders. That was the great celebration at that day. Virtually, Radhakrishna was surprised and shocked. So he embraced the students there, and he was escorted to the gate by the students carrying him on their shoulders. Again, when he went to Bengal, in Calcutta University, there also he was loved a lot. Thereafter, when he went abroad, his speech was one of the wonderful speeches among the world leaders. It was admired by the people of the universe that this speech, we have never heard such an excellent speech. It is this speech which is just next to the Swami Vivekananda speech. That was a great, he was a great speaker,
Because of that only, even the Teachers' Day is celebrated not only in India, but elsewhere in the country also, in the world also, in the name of Sarvepalli Radhakrishnan. Such a great personality he was. We are paying real tribute to him by celebrating Teachers' Day, and I thank from my core of heart that Lions have adopted as an important program of celebrating Teachers' Day. Thank you very much for giving me this time. Thank you. Thank you, sir. Thank you very much. T28 తరఫున గురుదేవో భవ అన్న నామంతో ఈరోజు ఇక్కడ జరుపుకోబోతున్నాం. ఈరోజు ఈ వేదిక ద్వారా సుమారుగా 130 మంది అధ్యాపకులు మనం ఇక్కడ సన్మానించుకోబోతున్నాము. మరి గురువు యొక్క ప్రాముఖ్యతని విశిష్టతను కూడా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ తమ ఉపన్యాసంలో చెప్పారు. అజ్ఞానపు అంధకారం నుండి తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ప్రజల్లో నిజాయితీ, మంచితనం, క్రమశిక్షణ ఉండాలంటే అందుకు బాల్యంలోనే ఎం రామకృష్ణ గారు విశిష్ట అతిథిగా శ్రీ లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానించడంలో ఒక చక్కటి ఔచిత్యాన్ని ప్రదర్శించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పగలిగే వక్తలు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం అభినందనీయం. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసిన లక్ష్మీనారాయణ గారిని సభకు పరిచయం చేయడానికి ఇప్పుడు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఈరోజు లయన్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 ఆధ్వర్యంలో ఎంతోమంది గురువులను సత్కరించుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించారు. ఎందుకంటే ఒక చోట ఇంతమంది గురువుల్ని కలవడం అంటే అదొక గొప్ప అదృష్టం. ఎందుకంటే కొంతమంది గురువులు కలుస్తాం కానీ ఒక చోట ఇంతమంది రావడం అంటే చాలా అద్భుతమైన సంకల్పం. ఆ సంకల్పానికి మొదట లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారిని, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరి రఘు గారికి, ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్న రామకృష్ణ గారికి, ప్రసంగించిన కోటేశ్వరరావు గారికి, హరినారాయణ భట్టడ్ గారికి, మిగతా సభ్యులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్లో నాకున్న అనుభవాన్ని ఒక 2 నిమిషాలు పంచుకొని ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తి గురించి మీ ముందు మాట్లాడే ఒక సాహసం చేస్తాను. ఎందుకంటే ఇంతమంది ఉపాధ్యాయుల ముందు మాట్లాడడం అంటే అది నిజంగా ఒక సాహసం. ఆ సాహసాన్ని నాకు ఇచ్చిన మా గురువులను ఒకసారి మళ్ళా గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు లేకుంటే, గురువులు లేకుంటే మనం లేవు అన్నది నేను ప్రగాఢంగా నమ్ముతాను. అమ్మా నాన్నలు దొరికిపోతే ఆ తర్వాత మనకు ఎవరైతే రోల్ మోడల్స్ అవుతారో వాళ్ళు మన గురువు. ఇది అబ్దుల్ కలాం గారు కూడా ఆయన పుస్తకంలో రాశారు. తల్లిదండ్రులు తొలి గురువులు ఆ స్కూల్లో చదివేవాడు, హిందూపురం చదివేవాడు. అప్పుడు రాష్ట్రంలో 3 రెసిడెన్షియల్ స్కూల్స్ని పివి నరసింహారావు గారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్. మన తెలంగాణ ప్రాంతానికి సర్వేలో, తర్వాత ఆంధ్ర ప్రాంతానికి తాడికొండలో, రాయలసీమ ప్రాంతానికి కొడిగినహళ్లి హిందూపురం దగ్గర ఆయన ఏర్పాటు చేశారు. ఆ హిందూపురం స్కూల్లో కొడిగినహళ్లి స్కూల్లో చదివే అవకాశం నాకు. ఆ సమయంలో అక్కడ హిందూపూర్ లయన్స్ క్లబ్ వాళ్ళు మా ఊరు అనే ఒక శీర్షికతో ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. అప్పుడు మేమందరం కూడా మా స్కూల్ నుంచి హిందూపురంకి వెళ్ళి అక్కడ మా ఊరి గురించి మాట్లాడాను. నేను యాక్చువల్గా పుట్టింది కడపకలేదు, పెరిగిందంతా శ్రీశైలం. కాబట్టి శ్రీశైలంలో చెప్పడానికి చాలా విశేషాలు. ఒకవైపు బ్రహ్మరమ మల్లికార్జునుడు ఉంటే ఇంకొక వైపు ఆధునిక దేవాలయ శ్రీశైలం ప్రాజెక్ట్ అక్కడ నిర్మాణం జరిగింది. కాబట్టి అనేక విషయాలు వింతలు వాళ్ళకి చెప్తే ఆ లయన్స్ క్లబ్ వాళ్ళు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అక్కడ. కాబట్టి స్టేజ్ మీద మాట్లాడే అవకాశాన్ని, మాట్లాడిన తొలిసారి ఒక బహుమతినిచ్చి లయన్స్ క్లబ్ సత్కరించడం ద్వారా ఆ తర్వాత ఎన్నో ప్రసంగాలు చేశాను. కానీ మొదటి ప్రసంగం ఎప్పుడు కూడా నేను లయన్స్ క్లబ్ ఆ తర్వాత చెప్పుకోవాల్సిన ప్రధానమైన అంశం రెండవది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు చాలా ఇష్టం. నేను 1వ తరగతి నుంచే ఉపాధ్యాయుడిగా ఉండేవాడిని. మా ఇంటి పక్కన ఒక అబ్బాయికి పోలియో ఉంది. ఆ పిల్లవాడు స్కూల్కి వచ్చేవాడు కాదు, నా వయసు. ఆ పిల్లవాడు స్కూల్కి వచ్చేవాడు కాదు. కాబట్టి ప్రతిరోజు స్కూల్ అయిపోయిన
నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక బ్లాక్ బోర్డ్ మా నాన్నగారు అరేంజ్ చేసి ఇచ్చారు. కాబట్టి స్కూల్లో నేర్చుకున్నదంతా ఆ పిల్లవాడికి నేను చెప్పేవాడిని. కాబట్టి ఒకటో తరగతి ఆ తర్వాత నేను చదువుకున్న హై స్కూల్లో, చదువుకున్న పాఠశాలలో చాలామంది విద్యార్థులు మా స్కూల్ 9 గంటలకు మొదలవుతే నేను వాళ్ళందరినీ 7:30, 8కే రమ్మని చెప్పేవాడిని. కాబట్టి ప్రతిరోజు 7:30, 8 నుంచి 9 గంటల వరకు వాళ్ళ పాఠాలు నేను చెప్పేవాడిని. కాబట్టి అది కూడా ఒక ఉపాధ్యాయ వృత్తిగా నేను ముందుకు వెళ్ళే ఒక అవకాశం అక్కడ కల్పించింది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ ఆర్ఈసీ అంటే ఇప్పుడు ఎన్ఐటి అంటారు, ఆర్ఈసీ వరంగల్లో చదువుతున్నాను. కాబట్టి వేసవి సెలవుల్లో వచ్చినప్పుడు అంతా కూడా మా ఊర్లో ఉన్న అందరు విద్యార్థులకి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసము ఫ్రీగా కోచింగ్ ఇచ్చేవాడు. కాబట్టి అక్కడ కూడా నా ఉపాధ్యాయ వృత్తి అలాగే ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మా అమ్మగారు జిల్లా పరిషత్ స్కూల్లో సైన్స్ టీచర్. అందువల్ల ఒక టీచర్ అబ్బాయి, అందువల్ల మా అమ్మ టీచింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ క్వశ్చన్ పేపర్లు ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ బిట్ పేపర్లో నేను కరెక్ట్ చేశాను. అప్పుడు బిట్ పేపర్ మెయిన్ పేపర్ ఉండేది. కాబట్టి ఆ బిట్ పేపర్లకు స్టాండర్డ్ ఆన్సర్స్ ఉండేవి. కాబట్టి తనకు సహాయం చేద్దామని చెప్పేసి అవి కరెక్షన్స్ చేస్తూ, తర్వాత అమ్మను కలవడానికి చాలామంది విద్యార్థులు వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చూపిస్తున్న గౌరవం, వాళ్ళు చూపిస్తున్న ఆదరణ, ఇవన్నీ వాళ్ళ కళ్ళలో కనిపించే ఆదరణ, ఇవన్నీ చూస్తే మనం చేస్తే ఉపాధ్యాయ వృత్తి చేయాలి అని చెప్పి నేను మనసారా నిర్ణయించుకుని నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను చేసిన మొదటి ఉద్యోగం కూడా లెక్చరర్గా నేను పనిచేశాను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో. నా మొదటి జీతం ఏదైతే తీసుకున్నానో నా జీవితంలో అది ఉపాధ్యాయ వృత్తి ద్వారానే నేను తీసుకున్నాను. ఆ విధంగా ఆ కాలంలో నా గురించి ఇప్పుడు అక్కడ పిల్లలు మాట్లాడుకుంటారు. ఎందుకంటే నేను క్లాస్లో అటెండెన్స్ తీసుకునే ఉంటాను. ఇప్పుడు నేను క్లాస్ని చూసేసి నా పాఠం అయిపోయే లోపల ఈరోజు ఎవరెవరు రాలేదు అని నేను చెప్పేవాడు. క్లాస్లో 60 మంది ఉండేవాడు. ఈ 60 మందిలో ఎవరు రాలేదని చెప్పి నేను చెప్పేవాడు. దాంతో వాళ్ళకి ఒక రకమైన ఈరోజు సార్ ఎవరైనా మనం బై మిస్టేక్ ఏదైనా పేరు చెప్తాడో అని చాలా ఆతృతంగా చూసేవాడు. కానీ ఎప్పుడు మిస్టేక్ కలగలేదు. ఎందుకంటే ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా విద్యార్థులను వాళ్ళ ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయగలగాలి, ప్రతి వ్యక్తిని గుర్తించగలగాలి, ఆ వ్యక్తిలో ఉన్న ఆ పర్సనాలిటీని గుర్తించాలి, ఆ పర్సనాలిటీలో ఉన్న మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఆ విధమైన ప్రయత్నం చేయాలి. నేను ఎప్పుడు చెప్తున్నాను ఉపాధ్యాయులకు, సిలబస్ కంప్లీట్ చేయడం అన్నది మీకు బాధ్యత కాదు, జ్ఞానాన్ని ఇవ్వడం అన్నది మీ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత. కాబట్టి ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా సిలబస్, పరీక్షల గురించి మాట్లాడకూడదు అని నేను చెప్తాను. పరీక్షలకు ఈ ప్రశ్న వస్తుంది కాబట్టి చదవాలి అని మీరు ఎప్పుడు విద్యార్థులకు చెప్పండి. ఇది నీ జీవితానికి ఉపయోగపడుతుంది అని చెప్పినప్పుడు వాడు జీవితాంతం అది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు విద్యార్థి. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అన్నది నా ప్రకారమైన కోరిక. అందువల్ల మీరు అనుకుంటే ఎంతో మార్పులు తీసుకురాగలరు విద్యార్థుల యొక్క భవిష్యత్తు. ఈరోజు మనం పేపర్లు తీస్తే జరుగుతున్న అన్యాయాలు, ఘోరాలు చూస్తుంటే వీళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. మరి ఎప్పుడు కూడా వీళ్ళకి చదువు చెప్పింది ఎవరా అని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు. ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళకి చదువు చెప్పిన వాళ్ళు మన మీద కూడా వాళ్ళ బాధ్యత వేలు చూపిస్తారు మనమే. కాబట్టి ఇది కేవలం ఒక జీతాని కోసము చేస్తున్న వృత్తి కాదు, ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణమైన మార్పుకు మనం అందిస్తున్న ఒక అద్భుతమైన సాధనం అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు మన నుండి బ్రహ్మాండమైన విజయాలు మనం సాధించవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మీ జీతాలను ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు, మీ జీతాలను ఎప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ భూమిక వేరు, మీ భూమిక వేరు. ఎప్పుడైతే మన గురించి మనకు అభిమానం ఉంటుందో ఇవన్నీ కూడా సబ్సిడరీ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇవన్నీ వీటి గురించి పెద్దగా మనం పఠించు. ఆ తర్వాత నేను బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ కూడా ఇమీడియట్గా చేశాను. నాది ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అతి చిన్న వయసులో పిహెచ్డి తీసుకొని ప్రొఫెసర్ అయిన వ్యక్తిగా నన్ను నేను మార్చుకోవాలన్నది నా అభిప్రాయం. సో దాంతో నా ఎంటెక్ కూడా అయిపోయింది. ఇమీడియట్గా పిహెచ్డి కూడా జాయిన్ అయ్యాను. పిహెచ్డి జాయిన్ అయిన తర్వాత కోర్స్ వర్క్ కూడా కంప్లీట్ చేశాను ఐఐటి మద్రాస్. ఆ తర్వాత ఎక్స్పెరిమెంటేషన్ మొదలుపెట్టాను. ఎందుకంటే మినిమం 2 సంవత్సరాలు చేయాలి పిహెచ్డి. కాబట్టి 2 సంవత్సరాల్లో ఎలా పూర్తి చేయాలన్న సంకల్పంతో రాత్రి 1-2 గంటలకు ల్యాబ్లో పనిచేసి వస్తున్నప్పుడు ఐఐటిలో ఉన్న హాస్టల్, నేను తపతి అనే హాస్టల్లో ఉంటాను. ఐఐటిలో హాస్టల్స్ అన్నిటికీ కూడా నదుల పేరు, బస్సులన్నిటికీ కూడా పర్వతాల పేరు. కదిలే నదులు హాస్టల్స్, కదలని పర్వతాలు బస్సులు. ఆ విధంగా ఐఐటి వాళ్ళు ఆలోచించి పెట్టారు. కాబట్టి తపతి అనే హాస్టల్లో నేను ఉండేవాడు. ఆ తపతి హాస్టల్లో వచ్చినప్పుడు రాత్రి 2 గంటలకు 2 రూమ్స్లో లైట్ వెలుగుతూ
సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాము అని చెప్పారు. నా జీవితంలో మొదటిసారి సివిల్ సర్వీసెస్ గురించి వినడం అది. నేను అడిగాను ఏంటి పరీక్ష అంటే ఇలా ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత మనం పాస్ అవుతే కలెక్టర్ గాను ఎస్పీ గాను మనం వెళ్ళవచ్చు అని చెప్పి. సరే ఎలాగో చదువుతున్నాం కదా ఈ పరీక్ష కూడా రాద్దామని అంటే మేము 4 విద్యార్థులు నిర్ణయించుకున్నాం. ఎక్కడ కోచింగ్ చేయలేదు మేము. మా ప్రశ్న పత్రాలు మేమే ఇచ్చుకునేవాళ్ళం, వాటి కరెక్షన్ మేమే చేసుకునేవాళ్ళం, ప్రతి వారం మేమే చర్చించుకునేవాళ్ళం. ఇవన్నీ చేసుకుని 4 కూడా మళ్ళీ సివిల్ సర్వీసెస్లో పాస్ అయ్యి వచ్చారు 4. అప్పుడు నా ముందున్న ప్రశ్న, ఒకవైపు అయితే నేను ప్రొఫెసర్గా వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకోవైపు అయితే సివిల్ సర్వీసెస్ వచ్చింది. మా పేరెంట్స్కి నేను చెప్పలేదు, అమ్మ నాన్నకి చెప్పలేదు నేను సివిల్ సర్వీసెస్ రాస్తున్నానని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు నేను ఖచ్చితంగా టీచర్నే అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను, వాళ్ళకు కూడా తెలుసు. అప్పుడు ఈ ఫోన్లు ఉండేవి కదా, ఎస్టీడీ ఫోన్లు ఉండేవి. మా ఊళ్ళో ఎక్కడో లోపల ఉండేది, ఎస్టీడీ బుక్ చేసుకుని మాట్లాడి మా నాన్నగారు నన్ను ఇలా వచ్చింది సివిల్ సర్వీసెస్లో సెలెక్షన్ అంటే వారం తర్వాత ఫోన్ చేయాలి. సరే వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. ఈ వారంలో ఆయన ఏం చేశారంటే ఆ జిల్లాలో ఉన్న అందరూ సివిల్ సర్వెంట్స్ని వెళ్ళి కలిశారు, కలెక్టర్ని, ఎస్పీని, తర్వాత అందరినీ, జిల్లా పరిషత్ సీఈఓని కలిసి మా వాడు ఇలా సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యాడు, మీ అభిప్రాయం ఏంటి, తనేమో ప్రొఫెసర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు కానీ ఈ విధంగా వచ్చింది అని మళ్ళీ వారం తర్వాత ఫోన్ చేశాను. వారం తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు మా నాన్నగారు చెప్పారు, వీళ్ళందరినీ కలిశాను నేను వెళ్ళి, నువ్వు ఎలా కూడా విద్యా వ్యవస్థలో సమాజానికి సేవ చేయాలనుకుంటున్నావు, సివిల్ సర్వీసెస్ కూడా సమాజానికి సేవ చేయడానికి ఇంకొక మార్గం, కాబట్టి ఇది ఎక్కువ వ్యాప్తి నీకు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి సివిల్ సర్వీసెస్లో వెళితే బాగానే ఉంటుంది అని చెప్పేసి మా నాన్నగారు సలహా ఇవ్వడం. అది ఒక ఉపాధ్యాయుడి నుంచి ఈ విధంగా సివిల్ సర్వీసెస్లో నేను మారడానికి ఆ రోజు రాత్రి 1 గంటకు నేను వాళ్ళని కలవకుంటే నేను కూడా మీలాగా మీతో కూర్చొని మీ ద్వారా ఒక సేవా పురస్కారాన్ని కూడా తీసుకుని ఉండేవాడిని అని నాకు అనిపిస్తుంది. అయినా కూడా ఆ ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న మక్కువ ఎప్పటికీ నాకు పోలేదు. కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు ఏ స్కూల్ అయినా ఏ కాలేజీ అయినా నేను వెళుతూనే ఉంటాను. స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఇన్విటేషన్ వస్తే నేను ఎప్పుడు నో అంటాను. ఎందుకంటే మా గురువు అబ్దుల్ కలాం గారు చెప్తారు, నీ ప్రతిరోజు కూడా నువ్వు భారతదేశ భవిష్యత్తుతో మాట్లాడి నీ దినచర్యను ప్రారంభిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్న. కాబట్టి ఇంతవరకు ఆల్మోస్ట్ 30-35 లక్షల మంది విద్యార్థులను మాట్లాడే అవకాశాన్ని నాకు ఈ లయన్స్ క్లబ్ అన్న వేదిక కల్పించారు. ఎందుకంటే హిందూపురంలో నాకు మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రైజ్ ఇచ్చినందువల్ల నేను మాట్లాడే అభిరుచిని నేను తెలుసుకున్నట్టు ఒక వన్సెకండ్ లయన్స్ క్లబ్ వన్సెకండ్. ఆ తర్వాత ఉపాధ్యాయుల గురించి మాట్లాడే నేను సాధారణంగా మనకు 2 కుటుంబాలు ఉంటాయి. మనం జన్మించిన కుటుంబం, మనం ఏ గురువు గారి దగ్గర అయితే విద్యను అభ్యసించామో ఆ కుటుంబం విడిగా ఉంటుంది. కాబట్టి we belong to 2 families. ఒకటి నేను పుట్టిన కుటుంబం, రెండవది నేను ఏ గురువు గారి అయితే చదువుకున్నానో ఆ కుటుంబం. కాబట్టి ఈ కుటుంబం సంఖ్య చాలా పెద్దది, ఆ కుటుంబం చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబానికి ప్రముఖులు మీరందరూ. కాబట్టి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇందాక పట్టడి గారు చెప్పారు ఏ విధంగా ఈరోజు మనం జరుపుకుంటున్నామని. ఎంతోమంది గొప్ప గొప్ప ఉపాధ్యాయులు ఉన్నారు, స్వాతంత్ర సంగ్రామంలో కూడా పనిచేస్తున్నారు. వాటి గురించి ఒక 2 ముక్కలు మాట్లాడారు. ఎందుకంటే లయన్స్ క్లబ్ మీ అందరికీ తెలిసిన విషయాలు. ముఖ్యంగా బాలగంగాధర తిలక్, ఆయన కూడా పూణేలో సంస్కృతం చెప్పేవారు. ఆయనను స్వాతంత్ర సంగ్రామం జరుగుతుండగా పత్రికా విలేకరులు వెళ్ళి అడిగారు, మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు దేశానికి ప్రధానమంత్రి అవుతారా, విద్యామంత్రి అవుతారా, రక్షణ మంత్రి అవుతారా అంటే ఆయన ఎంతోమంది ప్రధానమంత్రులను, రక్షణ మంత్రులను, విద్యామంత్రులను తయారు చేసే ఉపాధ్యాయ వృత్తి నా దగ్గర ఉండగా నేనెందుకు అవ్వాలి అని ఉపయోగించిన మహానుభావుడు ఆయన. మదన్ మోహన్ మాలవీయ గారు మనందరికీ తెలుసు. ఆయన ఇక్కడికి మన హైదరాబాద్ వచ్చి నిజాం గారిని కలిసి నేను బనారస్ హిందూ యూనివర్సిటీ అని పెట్టాలనుకుంటున్నాను, దానికోసం మీరు ఏదైనా విరాళాలు ఇవ్వమంటే చెప్పులు విసిరేశాడు నిజాం. మదన్ మోహన్ మాలవీయ ఏమీ మాట్లాడాడు, చెప్పులు తీసుకెళ్ళి మన హైదరాబాద్లో వేలాన్ని పెట్టాడు. నిజాం గారి చెప్పులు నాకు ఇచ్చిన బహుమతి, దీన్ని వేలం వేస్తున్నాను. అప్పుడు నిజాం గారికి మళ్ళా తెలిసింది, ఈ విధంగా నా చెప్పులను వేలం వేస్తున్నాడని చెప్పేసి మళ్ళీ పుచ్చుకొచ్చారు మదన్ మోహన్ మాలవీయ. పిలిచి వద్దు, నేను మీకు సహాయం చేస్తానని చెప్పేసి ఇప్పుడు కూడా మీరు బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళితే హైదరాబాద్ హాస్టల్స్ అని ఉంటాయి. అవన్నీ కూడా హైదరాబాద్ నిజాం గారు అక్కడ ఇచ్చిన కాంట్రిబ్యూషన్. అంటే ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే ఏం చేయగలరు అన్నది మదన్ మోహన్ మాలవీయ గారి గురించి మనం నేర్చుకోవచ్చు. సావిత్రిబాయి ఫులే, అంతకన్నా వేరే గొప్ప ఉపాధ్యాయులు ఎవరు ఉంటారు. సావిత్రి
కష్టపడి చదువుతుండగా ఆ అవమానాలు భరించుకుంటూ ఇంకొక చీరను సంచిలో పెట్టుకుని స్కూల్కి వెళ్ళి చీర మార్చుకుని పిల్లలకు చదువు చెప్పి మళ్ళా చీరను కట్టుకొని మళ్ళా బయటకు వచ్చి ఈ విధంగా పోరాడిన మహానుభావురాలు సావిత్రిబాయి ఫులే. ఆవిడ కనుక లేకుంటే మహిళలు ఎంతమంది ఈ విధంగా విద్యను అభ్యసించేవారు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే బిపిన్ చంద్ర పాల్ కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, వీరందరూ కూడా టీచర్ అంటే కేవలం స్కూల్లో పనిచేసేవాళ్ళే నేను అంటాను. ఎవరి దగ్గర నుంచి అయితే మనం ఏదైనా నేర్చుకోగలము, మన అంధకారం తొలగిపోతుందో, అజ్ఞానం తొలగిపోతుందో వాళ్ళందరినీ కూడా గురువులుగా మనం భావిస్తాం. సో ఫైనల్గా సర్వేపల్లి గారి గురించి వారు వివరించారు. ఆయన ఒక గొప్ప పండితుడు. సమయస్ఫూర్తి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే టీచింగ్లో సమయస్ఫూర్తి కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పిల్లలను ఆకర్షితులు చేయాలంటే సమయస్ఫూర్తి ఉండడం చాలా అవసరం. విన్స్టన్ చర్చిల్ గారితో ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సమావేశమైనప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, భారతీయులకి ఇంగ్లీష్ రాదు, మేమే ఇంగ్లీష్లో పాండిత్యం ఎక్కువ ఉన్నవాడమని తన ఇంగ్లీష్ పాండిత్యాన్ని చూపిద్దామని వాళ్ళిద్దరూ టీ తాగుతూ టీ కప్పులో విన్స్టన్ చర్చిల్ గారు పంచదార వేస్తూ రాధాకృష్ణన్ గారితో అన్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలాంటిది ఏంటంటే షుగర్ అన్నది ఒకటే పదం, షుగర్, పంచదార షుగర్. ఇందులో ఎస్ పక్కన యూ ఉన్నప్పుడు దాన్ని సు అనము, బట్ షూ అంటారు. షుగర్ అన్నది. కాబట్టి ఇంగ్లీష్లో మీరు మొత్తం చూసుకుంటే ఇది ఓన్లీ ఒకటే పదమని తనకున్న ఇంగ్లీష్ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి విన్స్టన్ చర్చిల్ గారు ప్రయత్నిస్తే ఆయన కల్పించిన టీని తీసుకుని ఒక్కసారి సిప్ చేసి రాధాకృష్ణన్ గారు ఏమన్నారంటే, ఆర్ యూ షూర్ అంటే నువ్వేమో షుగర్ ఒక్కటే అన్నావు, ఎస్ యూతో షూ అన్నది, కానీ షూర్ అన్నది ఇంకొక పదం ఉంది, అందులో కూడా ఎస్ పక్కన యూ పడితే షూ అనేగానే పడుతుంది. అప్పుడు నమస్కారం పెట్టాడు. అంటే మన భారతదేశంలో మనం ఏ విషయమైనా కూడా మన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, మన పాండిత్యం ఏదైతే ఉంటుందో ఆ విధమైన వ్యక్తులు మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా అటువంటి మహానుభావుడి యొక్క జన్మదినం, నా పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయండి అని చెప్పిన మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ. కాబట్టి అటువంటి సంతతికి చెందిన మీ అందరినీ ఈరోజు సత్కరించడం అన్నది ఒక గొప్ప అవకాశం. అందరికీ లయన్స్ క్లబ్ వారికి ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిలిచి సత్కరించడం అనేది చాలా, గురువులను సత్కరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం దసరా రాబోతుంది. ఆ కాలంలో అన్ని ప్రైవేట్ స్కూల్స్ అప్పుడు, అందుకనే మనం వీధుల్లో తిరుగుతూ అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అని చదివేవాళ్ళం. ఆ విధంగా సమాజం ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళకి ఆ విధంగా ఆర్థిక సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళింది భారతదేశం. మనం ఈ కాలంలో మనమంతా ఆక్స్ఫర్డ్లో చదవాలి, కేంబ్రిడ్జ్లో చదవాలి, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్లో చదవాలని కోరుకుంటున్న రోజులు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్న యువతరాన్ని అడిగితే వాళ్ళు ఏమనేవాడంటే, మాకు అవకాశం ఉంటే భారతదేశంలోని నలంద తక్షశిల విశ్వవిద్యాలయంలో చదివే ఒక అవకాశం జరిగితే మా జీవితాలు ధన్యమవుతాయి అన్నది ప్రపంచంలో ఉన్న విద్యార్థులు భారతదేశం. అటువంటి పరంపరకు చెందిన మనం, అటువంటి సంస్కృతి సంప్రదాయాలకు చెందిన మనం, మరి ఈ కాలంలో ఎందుకు ఇంకా సమాజం మారిపోతుందన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి నేను ఉపాధ్యాయులందరికీ చేస్తున్న ఒకే ఒక విన్నపం, గిజుభాయ్ వదేకా అని ఒక ఆయన, గుజరాత్లో ఒక టీచర్, గిజుభాయ్ వదేకా. ఆయనవి 7 పుస్తకాలు. ఆ పుస్తకాల్లో ఆయన మొత్తం సిలబస్ అంతా కూడా కథల రూపంలో చెప్పేవాడు పిల్లలకి. కథలు, కేవలం కథలు మాత్రమే చెప్పేవాడు, సిలబస్ అయిపోయింది. పిల్లలు ఎంత చక్కగా నేర్చుకోగలిగారంటే వాడు ఎప్పుడు కూడా ఫౌండేషన్స్ చాలా చక్కగా ఉండేవాడు. కాబట్టి గిజుభాయ్ వదేకా గారి గురించి కూడా ఒకసారి మీరు తెలవాల్సి చాలా మంది తెలుసుంటుంది. ఒకసారి మళ్ళా చదవండి. ఎందుకంటే ఆ పిల్లవాళ్ళు వేసవి సెలవులకు కూడా ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, ఈయన చుట్టూ తిరుగుతుండేవాడు. మేము ఇంటికి వెళ్ళాం, మీ చుట్టే తిరుగుతున్నాం. కాబట్టి అటువంటి గురుత్వాకర్షణ శక్తి ఉన్నవాడు. గురుత్వాకర్షణ శక్తి, లా ఆఫ్ గ్రావిటేషన్ కాదు, మీరు కూడా గురుత్వాకర్షణ శక్తి కలిగిన వాడు. కాబట్టి ఆ ఆకర్షణ శక్తితో విద్యార్థులను ఆకర్షించి వాళ్ళ దేశానికి ఉపయోగపడే పౌరులుగా మనం అందరం కలిసి తయారు చేద్దామన్న సంకల్పంతో
కేవలం మార్కులు రావాలి, పాసులు కావాలి, సిజిపిఏలు రావాలి, ఇవి మాత్రమే మనం ధ్యేయం కాకుండా ఒక గొప్ప విద్యార్థులను బయటకు తీసుకొచ్చే ఒక సంస్థగా మనం అందరం కలిసి ఎదుగుదామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, పిల్లలు కథలు ఇష్టపడతారు కాబట్టి నేను చేసిన ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, మీరు ప్రతిరోజు క్లాస్ను ఒక చిన్న కథ ద్వారా మొదలు పెట్టగలిగితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు సరిపోతుంది. ఒక చిన్న మోరల్ స్టోరీ, ఒక చిన్న కథతో పాటు మీరు మొదలు పెడితే పిల్లవాళ్ళలో ఆలోచన విధానాల్లో మార్పు వస్తుంది. కాబట్టి ఈ విధమైన చిన్న చిన్న విషయాలు కనుక మీరు చేసుకుంటూ వెళ్తూ, తర్వాత పేరెంట్స్కి టీచర్స్కి కూడా మంచి సంబంధం ఉండాలి. ఇది కూడా చాలా అవసరం. మేము మా స్కూల్లో చదివేటప్పుడు ప్రతి టీచర్కి ప్రతి పేరెంట్ ఎవరన్నది తెలుసు. ఒక మాస్టర్ అయితే మమ్మల్ని మా తండ్రి పేరుతో ఇచ్చేవాడు చాలా, అంటే ఆ విధంగా వాడు గుర్తుంచుకునేవాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే విద్యార్థులకు మనం పేరెంట్స్ గురించి తెలుసు అన్న భావన వాళ్ళలో ఉంటుందో వాళ్ళు కూడా చాలా అహింమణి ఉంటారు. సో అందువల్ల మీ అందరికీ నేను చేస్తున్నాను పేరెంట్ టీచర్స్ మీటింగ్ అన్నది కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంచండి. పిల్లలు ఏం చేస్తున్నారన్నది కూడా చెప్పండి. ఎందుకంటే పేరెంట్స్ ఏమంటారంటే, మేము స్కూల్కి పంపిస్తున్నా మా బాధ్యత అయిపోయిందని వాళ్ళ చేతికి వచ్చేస్తారు. రేపు ఏది జరిగినా కూడా దానికి మీరే ఆపాదిస్తుంటారు. కాబట్టి వాళ్ళను కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తులో వాళ్ళ కూడా వాటా ఉందన్న వాళ్ళ జవాబుదారీతనాన్ని మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉండాలని చెప్పేసి మరి యొక్క చిన్న ప్రయత్నం మనం కలిసి చేద్దామని విన్నవించుకుంటూ, మరి ఒకసారి లయన్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 328 వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా గురుదేవో భవ అన్న శీర్షికతో పెట్టిన ఈ కార్యక్రమంలో బహుమతులు తీసుకుంటున్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మనం అందరం కలిసి ఒక గొప్ప భారతదేశాన్ని నిర్మిద్దామన్న సంకల్పాన్ని మండలాన్ని ముందు ఉంచుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ధన్యవాదాలు. An outstanding region chairperson in 2006-07, he was the coordinator for Teachers Honoring Program for 7 years, which became a very popular event and sensation by honoring 100 plus teachers. Incidentally, 5th September happens to be his birthday. His passion to provide the best for senior citizens resulted in an excellent senior citizens program every year, which has been remarkably done year after year. Outstanding contribution and meticulous implementation in these programs given you unmatched experience. What you have done yesterday, you need to step up for tomorrow, was shown by this inspiring leader. He was unanimously elected as first Vice District Governor of District 328 for the year 2021 and 22. A recipient of many dynastic awards and rewards, what he cherishes the most is the International Presidential Award he received in the year 2000. Thank you, Sai. Gurudeva Baba, Presiding Officer, dear friend, M. Ramakrishna Garu, today's special guest, V.V. Lakshminarayana Garu, our first Vice District Governor, Lion Harinaran Bhattan Garu, second Vice District Governor, Lion D. Koteshwara Garu, our respected past District Governors, Lion Chennakishwar Reddy Garu, Lion Nattaraj Garu, and District Cabinet Secretary Guru Srinivas Rao Garu, today's event chairperson Guru Srinivas Garu, event secretary Durga Prasad Garu, event treasurer L. Bhaskar Garu, today's master of ceremony P.V. Sai Garu, region chairperson, zone chairperson, line leaders, friends, guests, మరియు respected teachers, అందరికీ very good morning to all. నిజంగా సాయి గారు నాకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు. జేడీ గారి తర్వాత మాట్లాడడం అన్నది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఆయనతో పాటు ఆయనంతా గొప్పగా మాట్లాడడం అనేది ఎవరికి రాదు. ఎందుకంటే మేము డిస్ట్రిక్ట్ 328 ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం టీచర్స్ ఆన్లైన్ ప్రోగ్రాము మేము ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము. ఎవరిని స్పెషల్ గెస్ట్గా పిలవాలి అనే విషయంలో టాపిక్ వచ్చింది. మంచి స్పీకర్, గొప్ప వ్యక్తి కావాలనుకున్నాము. జేడీ గారి పేరు ఇనామస్గా తీసుకోవడం జరిగింది. అది ఏమి ప్రయత్నించారు
మాది డిస్ట్రిక్ట్ 320. ఇందులో 86 క్లబ్స్ ఉన్నాయి. 86 క్లబ్ల నుంచి మొత్తం హైదరాబాద్లోనే కాకుండా రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, నాగర్ కర్నూలు, నారాయణపేట్ మరియు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి మా సన్మానం అందుకోవడానికి వచ్చిన టీచర్స్ అందరికీ నమస్కారాలు. అయితే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో చాలా కార్యక్రమాలు చేస్తాము. అందులో నాకు బాగా నచ్చిన ప్రోగ్రాము టీచర్స్ ఆనరింగ్. మా డిస్ట్రిక్ట్ తరఫున ఇప్పటివరకు నేను ఇలా రామకృష్ణ సార్ల 5 సార్లు టీచర్స్ ఆనరింగ్ ప్రోగ్రాము చేయడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత గురువులది ముఖ్యమైన స్థానం. విద్యార్థులను వాళ్ళను ఎలా నడుచుకోవాలి, ఎలా విద్యాబుద్ధులు నేర్పాలి అనేది మొత్తం టీచర్స్ ద్వారానే సాధ్యమవుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి టీచర్స్ స్థాయికి ఎదిగి అక్కడి నుంచి ప్రస్తుతంగా మీడియా స్థాయి వరకు కూడా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని మనం టీచర్స్ డేగా చేసుకోవడం చాలా గొప్ప విషయం. అయితే మా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. అందులో లయన్స్ ఫెస్ట్ అనేది కూడా ఒక గొప్ప ప్రోగ్రాము. దీంట్లో విద్యార్థులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ డిటర్మినేషన్, గుడ్ జడ్జిమెంట్, ability to get with others, positive attitude లాంటి చాలా విషయాలు నేర్పించడానికి లయన్స్ ఫెస్ట్ అనే ప్రోగ్రాము మా లయన్స్ ఇంటర్నేషనల్లో ఉంది. దీన్ని ముందుగా టీచర్స్కు ట్రైనింగ్ ఇచ్చి మా డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఒక నెక్స్ట్ చేయబోయే కార్యక్రమం ఏంటంటే ప్రతి స్కూల్ నుంచి 2 టీచర్స్ సెలెక్ట్ చేసుకొని ఒక 10 స్కూల్ నుంచి 20 మంది టీచర్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారంటే ఇంటర్నేషనల్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకు 3 days ట్రైనింగ్ టీచర్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా స్టూడెంట్స్ను ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా గొప్ప ప్రోగ్రాము. త్వరలో మీకు స్పాన్సర్ చేసిన క్లబ్స్ నుంచి మీకు ఆ డీటెయిల్స్ అన్ని అందేయడం జరుగుతుంది. అయితే మాది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది సుమారుగా 200 కంట్రీస్ పైన ఉంది. అందులో ఇండియాకి ప్రథమ స్థానం మెంబర్షిప్లో, అమెరికాలో స్టార్ట్ అయింది. ఇందులో ఇంకొక గొప్ప ఏంటంటే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది కూడా ఇంకొక విభాగం ఉంటుంది. దీనికి ఎవరైనా ఫండింగ్ చేసిన మొత్తం అమౌంట్ అయితే మన దాంట్లో $1,000 ఇస్తే MJF అని ఒక ఇస్తారు, షీట్ ఇస్తారు. అది కాకుండా కూడా మనం $200 ఎన్ని డాలర్స్ అయినా కూడా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇవ్వచ్చు. అలా ఇచ్చిన డబ్బులు 100% సేవా కార్యక్రమాలకి వినియోగించుకుంటారు. అందులో భాగంగానే మన తెలంగాణలో మీల్స్ అండ్ గిల్స్ అనే ప్రోగ్రాంకు ఒక 20 వెహికల్స్, సుమారు 2 కోట్ల వరకు వెహికల్స్, 20 వెహికల్స్ తెలంగాణ మొత్తము హంగర్ రివ్యూ ప్రోగ్రామ్స్ మనము చేస్తున్నాము. అంటే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే దాని ద్వారా చేస్తున్నాము. అంతేకాకుండా మనం డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ నెక్స్ట్ 2 అక్టోబర్ రోజు సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఏవి కాలేజీలో జరుపుకోబోతున్నాము. అందులో సీనియర్ సిటిజన్స్కు కాంపిటీషన్స్, గేమ్స్తో కాకుండా వాళ్ళకు సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చి కాంపిటీషన్స్తో పాటు వాళ్ళ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏవి కాలేజ్ గ్రౌండ్లో సీనియర్ సిటిజన్స్ అందరికీ మీ అందరికీ రిక్వెస్ట్ చేయాలంటే సీనియర్ సిటిజన్స్ ఎవరున్న వాళ్ళు 2 అక్టోబర్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ హైటీ వరకు ఉంటుంది. వీలైనంత 20 సీనియర్ సిటిజన్స్ అక్కడికి వచ్చినట్టు చేయాలని చెప్పి నా కోరిక. అంతేకాకుండా మా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో మా డిస్ట్రిక్ట్ 320లో ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఐ హాస్పిటల్స్ అనేది చాలా
టీచర్స్ సాలరీకు ఒక గొప్ప స్పీకర్ను తీసుకురావాలని అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది గొప్ప టీచరు జేడి గారు. అతను 1వ తరగతి నుంచే టీచర్గా రావడము, ఆయన నిజంగా టీచర్ కావడం చాలా గొప్ప విషయం, చాలా హ్యాపీ విషయం వాళ్ళందరికీ. అయితే మేము అడిగిన వెంబడే మా ప్రోగ్రాంకు రావడము చాలా ఆనందమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ రామకృష్ణ గారు వారి టీము చాలా గొప్పగా ఆర్గనైజ్ చేసిండ్రు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వరండా. థ్యాంక్ యూ లాంగ్. ఈనాటి కార్యక్రమ ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ రామకృష్ణ గారు కూడా మరి ఇందాక
320A డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గురుదేవో భవ అన్న కార్యక్రమంలో 3 టీచర్లను గుర్తించి వాళ్ళను సత్కరించుకోవడం. ఎందుకంటే ఉపాధ్యాయులు అలుపెరుగని పోరాటం చేస్తుంటారు వాళ్ళు విద్యార్థులతో. వారు చేస్తున్న సేవలకు మనం గుర్తించి వారిని ఉచితంగా సత్కరించుకోవడం అన్నది మన సంప్రదాయం. కాబట్టి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ లయన్స్ క్లబ్ వాళ్ళు చేసిన ఈరోజు కార్యక్రమం చాలా బాగుంది. కాబట్టి వాళ్ళ రైతులందరూ కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి వారందరూ కూడా కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా వారికి ఆశిస్తాను. ముఖ్యంగా గవర్నర్ గారు, రఘు గారు, ఆ తర్వాత మిగతా రామకృష్ణ గారు, భట్టడు గారు, వీరందరూ, కోటేశ్వరరావు గారు, వీరందరూ కూడా చూసుకుని ముఖ్యంగా మా మిత్రుడు సత్యనారాయణ గారు, ఆయన ఇక్కడికి రావడానికి ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్రజలందరికీ తెలియజేయడానికి వారు చేస్తున్న కృషికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గురు కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు మనతో పాటు వారి అభిప్రాయం చేశారు. లక్ష్మీ పూజిత అండ్ వర్కింగ్ ఇన్ ZPHS మేకపల్లి. సార్, ఒక చిన్న ఉదాహరణ అంటే పిల్లలకి అప్రిసియేషన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మాకు కూడా ఈ అప్రిసియేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉందన్నమాట. ఏంటంటే ఈ చిరు సన్మానము మాకు ఒక కొండంత అంటే ఇన్స్పిరేషన్ ఇప్పించి ఇంకా ఫ్యూచర్లో కూడా మేము అంటే చిన్న చిన్నవి ఏమన్నా మిస్టేక్స్ జరగకుండా వాళ్ళని చాలా సొఫిస్టికేటెడ్గా స్టూడెంట్స్ని తయారు చేయడం అనేది అక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. చాలా బాగుండే ప్రోగ్రామ్. రియల్లీ థ్యాంక్స్ అండి లయన్స్ క్లబ్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. మాజీ సీఏ లక్ష్మీనారాయణ గారు వాళ్ళ నుండి అవార్డు అనుకోవాలి. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ సార్. వెరీ 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 ఆనర్డ్ అండ్ వెరీ ప్రౌడ్. మీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులతో మీరు ఎలా ఉంటుంది? అట్లా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఒక చిన్న ఒక దొరబిడ్డకు కూడా తొడబిడ్డంది చదువు రాదండి. కొన్ని సిచ్యువేషన్స్లో వీఆర్ వెరీ క్రూయల్ అనమాట. క్రూయల్ అంటే జస్ట్ వీఆర్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడెంట్స్ స్ట్రిక్ట్. కానీ మామూలుగా అంటే మేము యాక్ట్ చేస్తాం మీద వాళ్ళ మీద కోప్పడ్డట్టుగా. సో కాబట్టి చాలా ఇష్టపడతారండి పిల్లలు మమ్మల్ని. అంటే ఈ ప్రొఫెషన్లో ఉన్నందుకే మేము వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నా పేరు మాధవి. నేను మేడిపల్లి మండల్ కమలానగర్ నుంచి వచ్చాను. ఎలా ఉంది మేడం మన ఉపాధ్యాయులు కానీ టీచర్స్ని సన్మానించుకోవడం? చాలా హ్యాపీగా ఉంది సార్. లయన్ క్లబ్ ద్వారా తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. లక్ష్మీనారాయణ గారు సందేశం ఫస్ట్ టైం టీచర్స్ని సన్మానించడం మీరేమైనా ఫీల్ అవుతుంది? ముఖ్యంగా నేను లక్ష్మీనారాయణ సార్ ఫ్యాన్ అండి. సార్ స్పీచ్లు చాలా విషయాలు మోటివేషన్గా ఉంటాయి. సార్తో తీసుకోవడం ఇంకా బాగా హ్యాపీగా ఉంది. సార్తో ఫోటో కూడా తీసుకోవాలనుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు వనజ అండి. నేను ఉండేది హస్తినపురం. నేను ZPHS హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్. ఇప్పుడు ప్రభుత్వం తరఫున చాలామంది ఇలాంటి సన్మాన కార్యక్రమం ప్రతిభావలిస్తున్నారు. ఇలాంటి ప్రైవేట్ సంస్థల నుంచి లయన్స్ క్లబ్ నుంచి అందుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇది ఇలా లయన్స్ క్లబ్ నుంచి కానీ వేరే వేరే క్లబ్స్ వాళ్ళ నుంచి కూడా మాకు ఇలా పురస్కారాలు ఇస్తూ ఉంటారు. అది కేవలం టీచర్ యొక్క బాధ్యతను ఇంకా పెంచడం. యాక్చువల్గా మేము చేసే సేవ ఇంకా తక్కువేమో ఇంకా చేయాలేమో అనే ఇన్స్పిరేషన్ చాలా ఇన్స్పిరేషన్గా చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఈ లయన్స్ క్లబ్ వాళ్ళ ఈ రోజు ఇలా ఇవ్వడం అనేది చాలా అభినందన ఉంది. ఇంకొకటి లక్ష్మీనారాయణ గారు స్పీచ్ చాలా బాగుంది. సేమ్ అలాగే నేను కూడా అంటే ఈవెన్ నేను ఫిజిక్స్ టీచ్ చేస్తాను. ఆ ఫిజిక్స్ని కూడా ఫస్ట్ ఏంటంటే ఆ ఫిజిక్స్ ఆ లెసన్ ఏంటి అనేది కంప్లీట్గా ఒక కథ రూపంలో ఫస్ట్ చెప్పడం అనేది అలవాటు. అలాగే లక్ష్మీనారాయణ గారు అలా చెప్పాలన్నారు. అది కరెక్ట్ వేలో మేము నాకు మంచి ఉపాధ్యాయులు చేస్తాను. చాలా సంతోషం. టీచింగ్ చేసేటప్పుడు పిల్లలకి నాకు కంప్లీట్గా స్నేహపూర్వకమైన బంధమే. ఎందుకంటే
టీచింగ్ అలా ఉంటేనే పిల్లలు ఏంటంటే వాళ్ళు ఏం ఫియర్లెస్గా మనం ఏ క్వశ్చన్ అయినా వాళ్ళు వేయగలరు, వాళ్ళు కంప్లీట్ నాలెడ్జ్ మన నుంచి పొందగలరు అని నా ఉద్దేశము. సో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను పిల్లలతో. అట్ ది సేమ్ టైం నేను మళ్ళీ స్ట్రిక్ట్గా కూడా ఉండాలి కంపల్సరీగా అని అప్పుడప్పుడు అంటే వాళ్ళ ఇంకోసారి పిల్లలు ఇక్కడ పట్టినప్పుడు మాత్రం కంపల్సరీ స్ట్రిక్ట్ అంటే కొడుతుంటారు పిల్లలు? నో, కొట్టడం కాదండి, వీళ్ళ తప్పు అని కొంచెం సీరియస్గా చెప్పాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ చాలా ఫ్రెండ్లీగా చెప్తాను, అంటే ఒక 2-3 టైమ్స్ అలా ఫ్రెండ్లీగా తప్పునన్నా ఇది కాదమ్మా ఇలా చేయొద్దని చెప్తాను. ఇంకా కానప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది, పేరెంట్స్ని పిలిపించి కొంచెం చెప్పాల్సి వస్తుంది. కొట్టడం అనేది ఉండదు. నమస్కారం, నా పేరు విజయలక్ష్మి, నాతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు. నేను మేడిపల్లి మండలం మేడ్చల్ జిల్లా PRTOTS అధ్యక్షురాలిని, వారి ప్రధాన కార్యదర్శి. ఈరోజు మా మండలం నుంచి ఇక్కడ 5 టీచర్లు లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసినటువంటి 320A సన్మాన కార్యక్రమంలో వారికి అవార్డు రావడం మాకు ఎంతో హర్షణీయం. ఇలా సమాజంలోని వ్యక్తులు ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని గుర్తించి చక్కగా సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మమ్మల్ని మేము సన్మానించుకోవడం అది కామన్ విషయం, కానీ బయటి వ్యక్తులు మా యొక్క సేవలను గుర్తించి ఇలా సన్మానించడం చాలా గొప్ప విషయం. అందులోనూ ఈరోజు JD లక్ష్మీనారాయణ గారు రావడం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ 1వ తరగతి నుంచి కూడా వారు ఒక ఉపాధ్యాయులా ఉంటూ ఒక ప్రొఫెసర్ అవ్వాలనేటువంటి ఆకాంక్ష, ఇలాంటి మంచి విషయాలు నిజంగా ఈరోజు మాకు స్ఫూర్తినిస్తున్నాయి. మరి ఇంకా ముందు రాబోయే కాలంలో కూడా మా యొక్క శక్తి యుక్తులని రెట్టింపుగా మార్చుకొని తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మరియు ఒక స్నేహితుడిగా విద్యార్థుల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడంలో తప్పకుండా ఈ అవార్డు ఈరోజు చేసినటువంటి కార్యక్రమం మాకు స్ఫూర్తినిస్తుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు టి వేణుగోపాల్, జడ్పీహెచ్ఎస్ చంద్రపేట సెంట్రల్పేట మెదక్ డిస్ట్రిక్ట్. అయితే ఈ లయన్స్ క్లబ్ 320A కండక్ట్ చేస్తుందో గురు పూజ వచ్చింది, గురుదేవ భవ అనే ఈ కాన్సెప్ట్ ఎవ్రీ ఇయర్ చేయడం ఏదైతుందో ఈ గురువులను సన్మానించే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మా ఉపాధ్యాయులు కూడా ఒక మంచి స్ఫూర్తి నింపినట్టు వస్తుంది. కాబట్టి మేము ఇంకా మరింత ఉత్సాహవంతంగా ముందుకెళ్తాం. సార్ మీ పేరు ఎలా ఉంది? అవార్డు తీసుకున్నాను. నా పేరు యాదగిరి, PUPS ఆచారం ఉప్పల్ మండలం నుంచి వచ్చాను. ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డు వల్ల టీచర్లకు అప్రిషియేషన్ లభిస్తుంది. సంతోషం. JD లక్ష్మీనారాయణ చాలా హ్యాపీ, సంతోషం. లక్ష్మీనారాయణ చాలా ఎలా ఉన్నారు? సమస్యలు కూడా ఇట్లాంటివి చేస్తే ఉపాధ్యాయులు ఇంకా ఎలాంటి మీరు తీసుకున్నారు? ఈరోజు బంజారా ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ఈ విధంగా గుర్తించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. సో అదేవిధంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం పరిష్కరించవచ్చు. ఈ కరోనా టైంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు చాలా కష్టాలు అనుభవించడం జరిగింది. ఇప్పుడే విద్యావ్యవస్థ మళ్ళీ గాడిలోకి వస్తుంది. ఈ టైంలో ఈ విధంగా చాలామంది దాదాపు 20 మంది ఉపాధ్యాయులని ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరినీ సన్మానించడం అనేది చాలా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ సంబంధించి కూడా గుర్తించి వాళ్ళని ఇలా అభినందించడం చాలా నమస్తే అండి, నా పేరు ప్రొఫెసర్ DDMSP స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పనిచేస్తాను. నేను బంజారా హిల్స్ వచ్చాను. సో ఈ విధంగా మాకు సంబంధించిన చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు లైన్స్.